హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను మనం ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చూసుంటాం, చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ కూడా చేశాడు. ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అవబోతున్నాడు సాత్విక్. హాయ్ సాత్విక్. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ యూ? యా, డూయింగ్ గుడ్. సో ఫైనల్గా హీరో అయిపోయావు. హీరో అవ్వాలని సినిమా కంప్లీట్ అయిపోయింది. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నావు. ఎలా ఉంది ఆ ఫీల్? ఎక్స్పీరియన్సా బాగుంది. అంటే చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి సో మెయిన్ లీడ్ కింద చేస్తాను ఇలా లేదు, నా స్క్రీన్ ప్రెసెన్స్ పెరిగింది అంతే. అంటే ఇలా మెయిన్ లీడ్ కింద చేస్తానని ఎక్కడ ఆ ఫీల్ అయితే లేదు, టెన్షన్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ చేసి ఉంటావు చైల్డ్ ఆర్టిస్ట్? 85 ఫిల్మ్స్ దాకా చేశాను. 85 ఆల్ ఓవర్ కలిపి 85 ఫిల్మ్స్. ఆల్మోస్ట్ మొత్తం పెద్ద హీరోలు అందరికీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ అంటే సాత్విక్ గుర్తొచ్చారు. ఆల్మోస్ట్ అందరికీ చేశాను. సో బ్యాచ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఒక బ్యాచ్ వచ్చేసి యాక్చువల్లీ నాకు శివ సార్ ముందు ఇంకో ఫిలింలో చేసినప్పటి నుంచి పరిచయం ఉంది. సో ఈ స్టోరీ విన్నప్పుడు ఈ ఏజ్కి చేయొచ్చు, నా ఏజ్ క్యారెక్టర్ అనిపించి ఓకే చేయడం జరిగింది. ఓకే, సో అలా స్టార్ట్ అయింది. సో ఇంకా కొద్ది రోజులు ఆగుండాలి అని అనిపించలేదా? అంటే యాక్చువల్లీ నాకు ఇప్పుడైతే ఏది ఇంట్రెస్ట్ అంటే మెయిన్ లీడ్గా చేయాలి, హీరో కింద చేయాలని ఏం లేదు. కానీ ఒక ఈ ఏజ్లో క్యారెక్టర్ కాబట్టి ఈ ఏజ్లోనే చేయాలనుకున్నాను. సో చేశాను. సో చేశారు. ఫైనల్లీ అవుట్పుట్ ఎలా వచ్చింది? బాగా వచ్చింది. అందరూ మంచి రెస్పాన్సే వచ్చింది అందరి దగ్గర నుంచి. సినిమాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నార్మల్ నెక్స్ట్ టు ద డోర్ బాయ్స్ ఎలా ఉంటారు మన ఏరియాలో అలాగే ఉంటుంది, కానీ కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. సినిమాటిక్గా అసలు ఏ జానర్ అంటే ఇది? ఇది ఫన్ జానర్, ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, లవ్ స్టోరీ అండ్ లైక్ చాలా సినిమాలు కూడా నచ్చు యాక్చువల్లీ కొంచెం. ఓకే, సో లాక్డౌన్ వచ్చింది, మధ్యలో సినిమా అయిపోయింది ఆల్మోస్ట్. ఎప్పుడైనా భయపడ్డా? లైక్ నేను డెబ్యూ మూవీ అంటే భయం లేదు, కొంచెం టెన్షన్ అయితే ఉంది. కానీ ఎక్కడో హోప్ అయితే ఉంది, పక్క మూవీ కంప్లీట్ చేసి థియేటర్స్కే రిలీజ్ అవుద్ది అని. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మొత్తం షూట్ అంతా కంప్లీట్ చేశాను. ఫస్ట్ వేవ్ దాటాము, సెకండ్ వేవ్ దాటాము, థర్డ్ వేవ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు కంప్లీట్. సో ఇన్ని దాటినా కూడా ఎక్కడ ఆగలేదు, కాన్ఫిడెంట్గా మూవీ అయితే థియేటర్స్కే రిలీజ్ చేస్తాను. ఓకే, మన ఒక సినిమాని ఇంత ట్రాక్లో పెట్టాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అసలు మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. సో డైరెక్టర్ సార్ నాకు ముందు సకలకళ వల్లభుడు అని ఒక ఫిల్మ్ చేశాను, అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాను దాంట్లో ఎప్పుడో. సో దాని తర్వాత ఈ స్క్రిప్ట్తో నా దగ్గరికి వచ్చారు. సో విన్న తర్వాత ఆయన చెప్పిన విధానాలు అంతా బాగా నచ్చి ఓకే చేశాను. సో ఓకే చేసిన దగ్గర నుంచి ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల సినిమా ఆగడమే కానీ దాని నుంచి అసలు ఎక్కడ మళ్ళీ ఎక్కడ ఆగేది లేదు. షెడ్యూల్తో కూడా అనుకున్న షెడ్యూల్స్ అనుకున్నట్టు అయ్యింది. జస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ అవన్నీ జరుగుతుంది. సో జనరల్ ఎప్పుడన్నా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి దీనికి మారడానికి మధ్యలో చాలా మంది గ్యాప్ తీసుకుంటారు, బట్ నీకు అటువంటి గ్యాప్ ఏం లేదు. డైరెక్ట్ నువ్వు అక్కడైతే క్యారెక్టర్స్తో కామో పెట్టావో నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేసేసా. అంటే నాకు ఇప్పుడు కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. సో నేను ఇప్పుడే యాక్టర్ అయిపోవాలి, పెద్ద హీరో అయిపోవాలని ఏం లేదు. నాకు యాక్టింగ్ చేయడమే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది ఏ క్యారెక్టర్ అయినా కూడా నాకు మంచి యాక్టింగ్ చేయడానికి ప్రెజెన్స్ ఉంటే స్క్రీన్ మీద, సో అది ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. సో దీంట్లో ఆ స్కోప్ ఉంది అనిపించింది, అందుకనే చేశాను. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు నార్మల్ మంచి క్యారెక్టర్ ఏదో వచ్చినా తప్పకుండా చేస్తాను. ఆల్మోస్ట్ చాలా సినిమాలు కంప్లీట్ అయిపోయాయి. మీరు యాక్ట్ చేసిన ఫిల్మ్స్లో మీకు బాగా గుర్తుండేది మూవీస్ ఏంటంటే లైక్ మీకు మంచి పేరు తీసుకొచ్చింది? లైక్ అన్నీ మంచి పేరు అంటే చిన్నప్పటి నుంచి అన్నీ మెయిన్ లీడ్ కింద, అంటే చిన్నప్పుడు అన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాను. అందరి హీరోస్కి అన్నిటికీ మంచి పేరు వచ్చింది. కానీ ఎక్కువ రెస్పాన్స్ వచ్చిన ఫిలిమ్స్ వచ్చేసి నా ఫస్ట్ ఫిలిం కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేడీలో ఆల్ ఓవర్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాను. అది చూసి మర్యాద రమన్న 100% లవ్ ఛాన్స్ వచ్చింది. 100% లవ్ చూసి ఇంకా దాని తర్వాత ఒక 20 ఫిలిమ్స్ అలా చేసేసాను 100% లవ్ తర్వాత. దాని తర్వాత సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు అని ఒక ఫిలిం చేశాను. దాంట్లో కొంచెం ఎలా అంటే కొంచెం ఫన్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, దానికి చాలామంది కనెక్ట్ అయ్యారు. సో దానివల్ల ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయగలుగుతున్నాడు అని ఒక డైరెక్టర్స్కి వేరే హోప్ వచ్చింది. అలా కొన్ని జానర్లో చేశాను. మళ్ళీ డీజే తర్వాత నుంచి బాగా పేరు వచ్చింది అన్నమాట. డీజే మళ్ళీ రావా సేమ్ టైంలో, అంటే ఆల్మోస్ట్ సేమ్ టైంలో ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఇంకా బాగా అందరూ గుర్తించారు. సో మల్లీరావు అయితే చాలామంది గుర్తుండిపోయే క్యారెక్టర్. ఆ ఫిలింలో కూడా నాకు రోల్ రావడం చాలా లక్ అనే చెప్పాలి.
ఎందుకంటే హీరోతో పాటు మొత్తం సినిమా అంతా క్యారీ అవ్వడం అనేది జనరల్గా ఎక్కడ జరగదు, అంత మంచి రోల్ అవన్నీ దొరకడం. సో నాకు అలా కుదిరింది, అది లక్కనే చెప్పాలి. సో లైక్ ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇంత జరుగుతున్నప్పుడు మనకు ఒక సపోర్టివ్ సిస్టమ్గా నిలబడాలి. మీ సక్సెస్లో మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ అయితే ఎవరికి ఇస్తారు? అందరికీ నాకు చిన్నప్పటి నుంచి మా మదరే అన్నీ చూసుకునేవారు. సో షూటింగ్ ఏంటి, డేట్స్ ఏంటి, మా మదర్, ఇంకా కోఆర్డినేటర్స్ ఉన్నారు. సో చిన్ని అంకుల్ అని చెప్పి ఆయన, మస్తాన్ అన్న, సో వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు డైరెక్టర్ సార్ అయినా ఈ సినిమా చూసి నెక్స్ట్ ఇంకో డైరెక్టర్కి సజెస్ట్ చేయడం అందరూ కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో నా విషయంలో అది జరిగింది. ప్రతి డైరెక్టర్ నాకు ఎప్పుడు ఏది నువ్వు ఇంకా బాగా చేయి ఉండాల్సింది అని ఎప్పుడు నేను చెప్పించుకో, ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమే నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ ఎలా, ఇప్పుడు ఆయనకు ఓకే అయ్యేదాకా నేను చేయడానికి నేను రెడీ. సో అలాంటి కంఫర్ట్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు ఎప్పుడూ సపోర్ట్ అనేది దొరికింది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మదరే ఉంటారు యాక్చువల్లీ షూట్ టైమ్స్లో కూడా. సో అమ్మకే ఎక్కువ హై ప్రయారిటీ, లైక్ మీ సక్సెస్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆవిడే. లైక్ చాలామంది మీ ఏజ్ గ్రూప్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయిన వాళ్ళు అందరికంటే కూడా లైక్ యూ కెన్ సే అందరికన్నా ఎక్కువ క్యారెక్టర్స్ చేసినటువంటి అబ్బాయి కింద చెప్పుకోవచ్చు. చేశారు అరౌండ్ 85 ఫిల్మ్స్ to 90 ఫిల్మ్స్ మధ్యలో ఉన్నాయి. అంటే చేశారు, కానీ నేను ఎక్కడ బ్రేక్ తీసుకోలేదన్నమాట. నాకు ఛాన్స్ రాలేదు బ్రేక్ తీసుకో, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో 85 అంటే వరుసగా చేయగలిగాను, ఎక్కడ బ్రేక్ లేకుండా. సో అందరికీ సాత్విక్ అంటే ఒక సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్గానే తెలుసు. సాత్విక్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి అసలు మీకు బేస్ ఎక్కడి నుండి, పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది భీమవరంలో, కానీ బ్రాటప్ అంతా హైదరాబాదే. చిన్నప్పటి నుంచి హైదరాబాదే. కానీ అంటే ఊర్లో కూడా వెళ్తూ ఉంటాను ఫెస్టివల్స్కి, ఏంటి అదంతా రెండు మేనేజ్ చేస్తాను. హైదరాబాదే మోస్ట్లీ, ఎందుకంటే షూట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేరే చోటకి ట్రావెల్ చేయలేము. నెక్స్ట్ డే షూట్ ఉందంటే మళ్ళీ రావాల్సి వస్తుంది కాబట్టి. సో ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే బాహుబలిలో కూడా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను రాజమౌళి సార్తో మర్యాద రమన్న నుంచి చేశాను. మర్యాద రమన్న తర్వాత బాహుబలి చేశాను. సో రాజమౌళి సార్తో ఎప్పుడు మంచి ర్యాపో ఉంది. సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు కొత్త. లైక్ ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసాను, బాహుబలి సెట్స్లోనే కలిశాను. బాహుబలి సెట్స్ అప్పుడే నేను కొండెక్కే షాట్ ఉంటుంది, అప్పుడే కలిశాను. నేను కొండెక్కుతున్నప్పుడు సార్ అప్పుడే వచ్చారు సెట్కి. సో నేను ఆ పైనుంచి కూడా వెనకాలకి చూసేసరికి ఆయన ఒక్కనే కనిపించారు. నా ఫోకస్ అంతా ఆయన మీద ఉంది. కిందకు వచ్చి మా అమ్మతో చెప్పాను, ఇలా ప్రభాస్ నన్ను చూశారు, ఇలా షార్ట్ నేను చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్తో ఉంటే వాళ్ళ మేనేజరే వచ్చి పిలిచారు. ప్రభాస్ సార్ మేనేజర్ వచ్చి సార్ పిలుస్తున్నారు అంటే వెళ్తే హై డార్లింగ్ అన్నారు. నాకు ఆయన అలా హై డార్లింగ్ అంటే చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే చాలా పిచ్చి అనమాట. ప్రభాస్ అన్న అంటేనే ఒక ఎనర్జీ వస్తుంది, హై అవుతాను. సో ఆయన హాయ్ డార్లింగ్ అనేసరికి ఇంకా ఒక 2 seconds ఏం అర్థం కాలేదు. నువ్వు చాలా ధైర్యం ఎక్కువ డార్లింగ్, బాగానే ఎక్కేసావు కొండ, నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాను నీ కొండను ఎక్కగలుగుతాను లేదా అని చెప్పి. బాగా చేసావు, థ్యాంక్స్ భయ్యా అన్నాను. సో అప్పుడు ఒకసారి కలవడం అంతే. సో లైక్ అందరూ చెప్పేదంటే ప్రభాస్ గారు చాలా గ్రౌండెడ్గా ఉంటారు అసలు. చాలా అంటే చాలా. నేను ఆయన దగ్గరికి వెళ్ళే లోపే ఆయనే లేచి నా దగ్గరికి వచ్చేసారు. సో అలాంటి అప్పటికే ఆయన పెద్ద స్టార్. సో అలాంటి స్టార్ మనం చూసేంత రెస్పెక్ట్ ఆయన నాకనే కాదు ఎవరైనా కూడా అలాగే రెస్పెక్ట్ ఇస్తారు. సో ఆల్వేస్ డార్లింగ్. అండ్ యూ కెన్ సే వన్ థింగ్ ఏంటంటే బాహుబలి లాంటి పాన్ ఇండియా ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు తర్వాత వచ్చిన రెస్పాన్స్కి చాలామంది అనుకుంటారు, అరే ఒక్కసారైనా మనం కూడా ఈ క్యారెక్టర్ కనిపిస్తే బాగుండేది. నాది బాహుబలిలో చాలా తక్కువ టైం, కానీ ఐఎమ్ వెరీ లక్కీ. ఆ తక్కువ టైంలో నోటీస్ అయ్యానన్నది కూడా చాలా హెల్ప్. ఇప్పుడు నేను ఇన్ని మూవీస్ చేశాను అని నార్మల్ ఆడిషన్స్లో చెప్పినప్పుడు కూడా నేను చేసిన మూవీస్ చెప్తా ఉంటే బాహుబలి అనగానే అక్కడ ఒకసారి ఆపేస్తారు, బాహుబలిలో ఎక్కడ అంటే ఆ ఇంపాక్ట్ అనేది నాకు బాహుబలిలో క్రియేట్ అయింది. చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా మంది గుర్తుపడతారు. అదే మన తెలుగు సినిమాని ఇండియన్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన సినిమా బాహుబలి. ఇద్దరు నువ్వు తమిళ్కి వెళ్ళినా బాహుబలి అని చెప్పొచ్చు. కన్నడ వాట్ ఎవర్ ఇట్ మే, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్. అండ్ లైక్ నెక్స్ట్ మీకు ఇంకా నాకు గుర్తుండేది ఏంటంటే లైక్ రేసుగుర్రం క్యారెక్టర్ అల్లు అర్జున్ గారితో. అల్లు అర్జున్ అనేది ఫస్ట్ టైం ఆ మూవీ చేయడం నేను. రేసుగుర్రం బస్ అంటే దాంట్లో కూడా ఎక్కడ
బస్ మీద అంటే ఇప్పుడు ఎవరైనా హే రేస్ గుర్రంలో నిన్ను పైకి వేస్తారు కదా పైకి వేస్తారు కదా అంటారు. అంటే అందరికి అంత రిజిస్టర్డ్ క్యారెక్టర్ ఎంఎస్ నారాయణ గారిది మీది. అల్లు అర్జున్ అన్నయ్యతో చేసిన ప్రతి ఫిలిం నాకు మంచి పేరే తీసుకొచ్చింది. అవును, రేస్ గుర్రం అవ్వచ్చు, డీజే అవ్వచ్చు, నా పేరు సూర్య, నా ఇల్లు. రీసెంట్గా ర్యాపిడో యాడ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో లైక్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఆయన రీసెంట్గా పుష్పతో ఆయన కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమా లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన ఇప్పుడు మనం ఒక షార్ట్ చేస్తున్నామన్నా కూడా ఒక 2-3 టైమ్స్ ముందు రిహార్సల్ చేసుకుందాం అని చెప్పి ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. నేను ఇలా చెప్తాను, నువ్వు ఇలా చెప్పు అనే ర్యాపో చాలా ఇప్పుడు నాతో అనే కదా ఏ ఆర్టిస్ట్తో అయినా ఆయన ఆ ర్యాపో వాళ్ళ ఫ్రీనెస్ అలా ఇస్తారు. సో దానివల్ల ఎదుటి యాక్టర్ ఇప్పుడు మీరైనా ఇప్పుడు నేను కొంచెం సీరియస్గా ఉన్నా, కొంచెం అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నా కూడా యాక్ట్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. సో ఆయనతో చాలా కంఫర్ట్గా ఉండొచ్చు ఆయనతో. ఆయన్ని ఒక్కొక్కసారి ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. జనరలీ ఒక చిన్న అబ్బాయి ఉన్నారంటే అందరూ ప్యాంపర్ చేస్తూ ఉంటారు. అంటే అది ప్యాంపర్ అని కూడా అనలేము, ప్యాంపర్తో పాటు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తారు దాంతో పాటు. అవును, ఎగ్జాక్ట్లీ. లైక్ మీరు అక్కడే ఇండస్ట్రీలో పెరిగినారనే చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. స్కూల్ కన్నా షూట్స్కి వెళ్ళింది ఎక్కువ ఉంటుంది, కాలేజ్కి స్కూల్కి వెళ్ళింది తక్కువ ఉంటుంది. అంటే మేనేజ్ చేసేవాడిని, స్కూల్ కూడా అంతా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కూడా చదువుతున్నాను, దాంతోపాటు షూట్స్ అంతా. బట్ ఏంటంటే ప్యారలల్గా ఎప్పుడు మేనేజ్ చేశాను ఫస్ట్ నుంచి. అంటే అది నా స్కూల్ సపోర్ట్ కావచ్చు, నా కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు, ఫ్రెండ్స్ ఏంటి అందరూ. ఎండ్ ఆఫ్ ద డే మనకి మాత్రం సాత్విక్ అంటే ఒక మంచి యాక్టర్గా అంతే. సో ఇంకా మీకు ఇంక ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేది చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, సో అండ్ సో క్యారెక్టర్స్లో నేను చేయలేకపోయాను అనుకున్న క్యారెక్టర్స్? అలా ఏం లేదు, ఇప్పుడు అన్నిటికీ ఆడిషన్స్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఈ రోల్కి అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పుడు వాళ్ళు కొన్ని ఫిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళు అనుకున్నదే ఎప్పటికైనా కరెక్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు చాలా సినిమాల నుంచి ఇది చేసి నేను కూడా బాగా చేసేవాడిని అనిపిస్తుంది, కానీ అది తను చేయడమే కరెక్ట్. ఎందుకంటే డైరెక్టర్కి తన దగ్గరే ఆ కంఫర్ట్ జోన్ దొరికింది. తన ఇమాజినేషన్లో ఆ క్యారెక్టర్ తనైతేనే సూట్ అవుతాడు కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దాట్. నాకు నేను చేసి ఉంటే బాగుండు అంతే ఎప్పుడు అనిపించలేదు. సో ఎప్పుడు డైరెక్టర్ మీదే ఏదైనా డిపెండ్ అయి ఉంటుంది అని నా ఫీలింగ్. డైరెక్టర్ సార్ మనతో ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఒకటి మంచి విషయం ఏంటంటే చాలామంది పెద్ద సినిమాలు కూడా ఓటీటీకి వచ్చేస్తున్నాయి. సో అలాంటి ఈ టైంలో మీ బ్యాచ్ అనే సినిమాని థియేటర్కల్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అది యాక్చువల్లీ అంతా టీం అంతా ఎప్పుడు థియేటర్స్కి అని చెప్పే ప్రిపేర్ అయి ఉన్నాము. ఓటీటీ ఆఫర్స్ కూడా వచ్చాయి, ఒక 2-3 ఆఫర్స్ వచ్చాయి. కానీ మా ప్రొడ్యూసర్ సార్ లేదు, ఆగుదాము, కావాలంటే థియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా ఆగుదాము అని చెప్పి ఇక్కడ దాకా పుల్ చేశారు. సో ఫైనల్గా 18th రిలీజ్ ఇచ్చారు. 18th రిలీజ్, Feb 18 రిలీజ్. సో నాకు తెలిసి మీ లైఫ్లో మీరు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి, బట్ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇది కొత్తగా ఉంది యాక్చువల్లీ కొంచెం. అంటే ఇంతకుముందు ఎప్పుడు కెమెరా, యాక్షన్, కట్, ఇంటికి వెళ్ళి దీని తర్వాత చాలా నేర్చుకున్నాను. ఈ మూవీతో చాలా నేర్చుకున్నాను, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎలా ఉంటాయి. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో దాంతోపాటు కొత్తగా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అది కొంచెం కొత్తగా ఉంది. అంటే నాకు ఫాస్ట్గా ఎవరితో మాట్లాడలేను అన్నమాట. సో ఆ ర్యాప్ పెంచుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. కాలేజ్లో అమ్మాయిలతో కూడా ఎంతే రిజర్వ్డ్గా ఉంటారా? రిజర్వ్డ్గా అంటే అలా ఏం లేదు. సో కలిస్తే ఒక 2-3 టైమ్స్ ఉంటే తర్వాత ఫ్రీ అవుతాను. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, కెమెరా ఆపేద్దాం మనం. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఓకే. లైక్ కొన్ని రూమర్స్, లైక్ కొన్ని నేను విన్నాను సోషల్ మీడియాలో రాస్తూ ఉన్నారు అలాంటి, లైక్ ఏంటంటే ప్రణవికి నీకు మధ్య ఏంటి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి చాలా ఎప్పుడైనా మీ దాకా వచ్చేందో లేదు తెలియదు, కానీ నేనైతే 2-3 ఆర్టికల్స్ చదివాను నేను. నో ఎప్పుడు నాకు తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గానే పరిచయము. దాని తర్వాత ఫ్రెండ్షిప్ ఇంకా క్లోజ్ అయింది, కానీ ఎప్పుడు అది వేరే వైపుకి టర్న్ అవ్వలేదు. సో తన దగ్గర చాలా కంఫర్ట్, నా దగ్గర తను చాలా కంఫర్ట్గా ఉంటుంది, నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. సో ఆ స్పేస్ ఉంటుంది, కానీ లేదు అలాంటిదేం లేదు. నాకు ప్రణవి పాస్ట్ 10 years నుంచి తెలుసు, నా చిన్నప్పటి నుంచి ప్రతి ఆడిషన్కి. సో ఇప్పుడు ఆడిషన్ అంటే ఒక 50 members ఈజీగా వస్తారు. నేను, నిఖిల్, ప్రణవి పక్క ఉండేవాళ్ళం. ఈ నిఖిల్ నేను అయితే
అంటే బాయ్ క్యారెక్టర్ ఉంటే పక్క నిఖిల్ ఉండేవాడు, నేను ఉండేవాడు, నాతో పాటు ఇంకో 10 మంది ఉండేవాడు. సో అందరం ఇంకోళ్ళు ఆడిషన్ చేసే గ్యాప్లో మేము అందరం డిస్కషన్లు ఆడుకోవడం ఇలా ఉండేది. కానీ సో అలాంటి ఫ్రెండ్షిప్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కొంచెం అంటే టుగెదర్గా కలిసి పెరిగారు కాబట్టి అందరం కలిసి పెరిగాం. మేబీ నేను ఆర్టికల్ చదివాను, సో అందుకే అడిగాను. నాకు తెలిసి రాస్తా రాస్తారు. ఓకే. సో ఇంకా ర్యాపిడ్ యాడ్ గురించి మాట్లాడేది అల్లు అర్జున్ గారితో చేశారు. అది రీసెంట్గా ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. అది కామన్ కదా భయ. ఇప్పుడు అంటే సోషల్ మీడియా తర్వాత అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా దానికి నచ్చింది చెప్పచ్చు. అవును. దాంట్లో ఎవరిని మనం ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేము, ఇలా అనకూడదు అని చెప్పి ఎవరికి చెప్పలేము. సో మన పని మనం చేసుకుంటే రిజల్ట్ అనేది. సో ఇంకా లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అని అనుకుంటున్నారు సాత్విక్? ఏ రోల్ అయినా చాలా ఛాలెంజింగ్గా అనిపించేది, ఏ రోల్ అయినా చేయాలనుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ కింద కాకపోయినా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, ఒక మంచి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. అది ఏ మూవీ అయినా, చిన్నదైనా పెద్దదైనా, ఏదైనా తప్పకుండా చేస్తాను. సో లైక్ బ్యాచ్ మూవీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కాంప్లిమెంట్ చాలామంది ఇచ్చారు. అంటే బాగుంది, నువ్వు ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తున్నావు అనే రెస్పాన్సే ఎక్కువ వచ్చింది. అంటే ఫ్యామిలీ నుంచి అయినా, ఇండస్ట్రీ నుంచి అయినా, మొత్తానికి ఇన్ని రోజులు పడిన హార్డ్ వర్క్ ఇప్పుడు పే ఆఫ్ వచ్చింది. సో దీన్ని ఇంకా కరెక్ట్ జానర్లో తీసుకెళ్ళు, నిలబెట్టుకోవాలి అనే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరిని కలిసినా కూడా అదే చెప్తున్నారు. సో అలాగే ఉందాం అనుకుంటున్నాను. సో జనరల్ ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అందరూ నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు హీరోగా టర్న్ అయ్యావో ఏంటంటే నీ సినిమాని నువ్వే పుల్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో దాని రెండింటికి డిఫరెన్సెస్. ఈ జర్నీలో కూడా నాకు అందరూ సపోర్ట్ చేశారు. నేను ఇప్పుడు దాకా చేసిన చైల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా, వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ కింద ఉన్నారు. నేను చేసిన డైరెక్టర్స్ని కూడా ఇప్పుడు ఒక కాల్ చేసి, సార్ ఇలా మీ సపోర్ట్ కావాలి, చిన్న కలుద్దాం సార్ అంటే తప్పకుండా ఆఫీస్కి రా సాత్విక్, ఎప్పుడైనా ఓకే నాకు అన్నట్టే అందరూ రెస్పాండ్ అయ్యారు. అందరు సపోర్ట్ ఉంది, డైరెక్టర్స్ కానివ్వచ్చు, నాతో కలిసిన యాక్టర్స్ అయినా. సో అదైతే ఎప్పుడూ ఉంది. సో అది నిజంగా లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఇంత బాధ్యత పడింది. జనరల్గా లీడ్ యాక్టర్ మీద, సినిమా మీద పక్క ఆర్టిస్టులతో ఎవరున్నా పర్లేదు, లీడ్ యాక్టర్ అయితే మొత్తం ఎంటైర్ సినిమాని నువ్వే భుజాల మీద మోసుకెళ్ళాలంటారు. అంటే ఇప్పుడు ఎప్పుడు అలవాటు లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంది. నెక్స్ట్ సినిమా నుంచి అలవాటు అయిపోతుంది. సో ఫర్దర్గా ఏమైనా ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నాను? ఇప్పుడు ఒక తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్లో చేస్తున్నాను. ఇంకా స్క్రిప్ట్స్ వింటున్నాము. ఓకే. అది కాకుండా ఇప్పుడు నార్మల్ ఆడిషన్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ F3లో చేశాను. యాక్చువల్లీ రీసెంట్గా F3లో చేశాను. ఓకే. ఇంకా కార్తికేయ అన్నయ్యతో ఒక ప్రాజెక్ట్ చేశాను UV క్రియేషన్స్లో. సో అది చేస్తున్నాను. ఇలా ఇది కూడా ప్యారలల్గా చేస్తాను. జనరల్ ఏంటంటే ఒక ఏజ్ ఏంటంటే ఒక అటు హీరోగా కష్టం అవుతుంది, లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ కానీ చేయలేం. ఆ టైంలో కొంచెం గ్యాప్ అంటే అంటారు, కానీ నాకు ఆ ఛాన్స్ ఎక్కడ రాలేదు. నాకు ఎక్కడ కంటిన్యూ అయిపోయింది. అంటే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఛాన్స్ రాదంటారు, కానీ కొంతమంది బ్రేక్ తీసుకోవడం వల్ల హైప్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో అదంతా మన చేతుల్లో లేదు. ఇప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ రాగానే నేను చేయలేను అని చెప్పడం నాకు నచ్చదన్నమాట. సో అంటే మంచి క్యారెక్టర్ వస్తే చెప్పలేను. సో తప్పకుండా చెయ్యాలి, అందుకని చెప్పి ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. నైస్. లైక్ ఇప్పుడు మనం ఒక చిన్న గేమ్ కాదు, ఒకరికి ప్రాంక్ కాల్ చేయాలి. మీ మొబైల్ ఇక్కడే ఉంది కదా? నా దగ్గర. ఓకే. యాక్చువల్లీ సిగ్నల్స్ లేవు ఇక్కడ. సిగ్నల్స్ వస్తాయి ఆటోమేటిక్లీ, మన ఆన్ చేపిద్దాం. జామర్స్ ఏం పెట్టించలేదా? ఎవరికి చేద్దాం? మీరు చెప్పండి. నిఖిల్కి చేయమంటారా? నిఖిల్ వద్దు, నిఖిల్ పెట్టి మళ్ళీ కాల్ చేసి ఏముందిలే అంటారు. సరదాగా ప్రణవికి చేయండి. ప్రణవి. ఓకే. చేసి ఏం చెప్తారు? కట్ చేయండి. ఏం చెప్తారు? ప్రాంక్ కాల్ అని చెప్పేసి తన్ని మీ ఫోన్ ఇస్తారు. షూర్. యాక్చువల్లీ ఫోన్ లిఫ్ట్ చేస్తుందో లేదో మరి, నాదైతే లిఫ్ట్ చేస్తుంది. నా దాంట్లో నుంచి చేస్తే ప్రాంక్ అవ్వదు కదా, గుర్తుపట్టేస్తుంది. మీ దాని నుంచే చేసి నేను ఐ వాజ్ స్టక్ ఇన్ ఏ ప్రాబ్లం, ఇక్కడ సో దగ్గర ఉన్నాను, కార్ అయిపోయిందని చెప్పమంటారు. ప్రాంక్ చేయండి. యాక్టర్ మీ స్కిల్స్ అన్నీ వాడండి. అసలు హలో, ఎక్కడున్నావు? ఇక్కడ వేరే కారా అయిపోయింది. నువ్వు ఎక్కడ? ఇక్కడే SR నగర్.
ఎలా ఆగిపోయింది? కొంచెం పక్కకు రావా, ఆ? కొంచెం పక్కకు రావా. చెప్పురా. ఆ, అదే కార్ అయిపోయింది ఎస్ఆర్ నగర్ దగ్గర, మీ ఇల్లు పక్కనే కదా అని చెప్పి. రండన్నా. రావడానికి వెహికల్ లేదు, అందుకని నీకు చేశాను. మరి ఎలా? పిక్ చేసుకోవచ్చు కదా. నాకేదో డ్రైవింగ్ వచ్చినట్టే పెద్ద. ఓకే, నాకు కార్ అయినా పర్లేదు, బైక్ అయినా ఇట్స్ ఓకే. బండే రాదురా నాకు, కారే వచ్చిరా కొంచెం. ఒక పని చేయండి, అక్కడ ఆటో ఎక్కండి, ఏమని ఇక్కడ చెప్పాలి? ఆటో దిగండి. ప్రణవి వాళ్ళ ఇంటికంటే తీసుకొచ్చేస్తారా? అంత సీన్ లేదు. కాదు, పక్కన వాళ్ళు అందరు చూస్తున్నారు నన్ను విచిత్రంగా. మరి రారా ఆటో ఎక్కి. ఆటో ఇక్కడ ఆగాలి కదా, నా ముందు ఎవరో ఒకళ్ళు. ఆటో క్యాబ్ బుక్ చేసుకోరా, ఊబర్ లేదా? ఊబర్ లేదు, వాడట్లేదు. యాక్చువల్ లాస్ట్ సరే టైం నీ ఊబర్ వాళ్ళతో లొకేషన్ గొడవ ఏదో అయిందని చెప్పి. పంపిరా నాకు, నేనైనా బుక్ చేస్తాను. అంటే లొకేషనా? ఆ లొకేషన్ లొకేషన్ కూడా పంపిరా, బుక్ ఎక్కడున్నానో కూడా చేస్తాను. తెలియదు నాకు. ఇక్కడ సడన్గా కార్ అయిపోయింది. నీ పక్కన ఏదో ఒకటి ఉంటాయి చూడు, పక్కన ఏం ఏదో లేదు. ఒక ఇక్కడ ఏవో బ్యానర్లు ఉన్నాయి ల్యాండ్ అంతే. మార్క్ ఉంటుంది చూడు. బ్యానర్లు ఉన్నాయి అంతే. పక్కన వాళ్ళకి ఫోన్ ఇస్తారని చెప్పి. ఆ, నా పక్కన ఎవరో ఉన్నారు, ఫోన్ ఇస్తాను ఒకసారి, వాళ్ళు చెప్తారు అడ్రస్. హలో, హలో. అది అబ్బాయి ఇక్కడ ఆగిపోయాడండి. లొకేషన్ వచ్చేసి ఇది బ్యాచ్ మూవీ ప్రమోషన్స్లో ఉన్నాడండి అబ్బాయి. అయ్యి, నన్ను ప్రాంక్ చేస్తున్నారు కదా మీరు. గుర్తుపట్టారా? మీ ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చేసి ప్రాంక్ చేయమంటే మీ ఫ్రెండ్ మీకే కాల్ చేశాడు. ఓకే, సెన్సార్. ఇంత లేటుగా తెలుసుకుంటాను అనుకోలేదు. ఓకే, అందుకని నీకు చేశాను ప్రాంక్ అనగానే, నువ్వు ఎలా గుర్తుపట్టావు కదా అని చెప్పి. సో మీ ఫ్రెండ్ ఫస్ట్ ఫిల్మ్ లాంచ్ అవుతుంది, తనకి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? అంటే ఫస్ట్లీ అయితే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఆబ్వియస్లీ మూవీ బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే, వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రణవి గారు. హలో. హలో, థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? లేదు, నేను కార్ ఆగిపోయిందంటే ఏంటబ్బా అనుకుంటున్నాను సడన్ గా. ఓకే, సరే. ఎనీవే, థ్యాంక్ యూ. అయ్యాక కాల్ చేస్తా. బాయ్. ఓకే, ఫైన్. సో బాగానే నమ్మలేదు కదా? ఆహా, అంత బ్రెయిన్ లేదు, అంత తెలియదు అంటే, అంత నిజం ఏదైనా చెప్తే నమ్మేస్తుంది అనమాట. నిజంగా ఇప్పుడు ఎక్కడైనా ఆగానంటే ఓకే వస్తున్నాను అంటది. ఓకే. అలా అయితే నువ్వు యాక్సిడెంట్ చేసావని చెప్పాల్సింది బ్రో, నమ్మేసేదేమో. ఇప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసారు, మమ్మీ డాడీ ఏమేం చదువు. సో ఫైనల్లీ బిఫోర్ వి కంక్లూడెడ్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది మనం. షూర్. నేను ఒక 5 మెంబర్స్ హీరోస్ పేర్లు చెప్తాను. ఓకే. వాళ్ళందరిలోని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్. వాళ్ళని చూసి నువ్వు ఏమేమి నేర్చుకుందాం అనుకుంటున్నావో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ ప్రభాస్ గారు. ప్రభాస్ 1 wordలో చెప్పడం కష్టం. సింపుల్, గ్రౌండ్ టు ఎర్త్. ఓకే. ఎవ్రీథింగ్. ఓకే. అసలు ప్రభాస్ అన్న ఏదంటే చరణ్ గారు. చరణ్ అన్న ఫిట్నెస్. ఓకే. అండ్ ఎన్టీఆర్ గారు ఆల్రౌండర్, ఎవ్రీథింగ్. డాన్స్. నాని అన్న న్యాచురల్. విజయ్ దేవరకొండ స్వాగ్, ఒక యాటిట్యూడ్. స్వాగ్. సో ఇవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకొని వాళ్ళలాగే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ అలాగే February 18th రిలీజ్ అవుతున్న మీ బ్యాచ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఒక మంచి హీరోగా నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఆడియన్స్కి చెప్పు బ్రో. నేను చేసిన మూవీ బ్యాచ్ February 18th రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.